మీరు ఊహించిందే కాదు, మీరు చేయగలిగినదే నిజమైన శక్తి. గీత దానిని వెలికితీస్తుంది. శ్లోకం 13. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, జనుల గుణములు స్వభావం అనుగుణంగా నేను 4 రకాల వృత్తి ధర్మాలను సృష్టించాను. వీటికి నేనే కర్తను, కాని జనులు చేసే వివిధ చర్యలకు నేను కారణం కాదు. శ్లోకం 14. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న స బధ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నాకు కర్మలు అంటవని మరియు కర్మఫలములయందు ఆసక్తి లేదని అర్థం చేసుకున్నవారు కర్మబంధాలలో చిక్కుకోరు. శ్లోకం 15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ వాస్తవికతను గుర్తించి పురాతన కాలంలో మోక్షం పొందాలని ఆశించేవారు కూడా తమ కర్మలను ఆచరించారు. కనుక నీవు కూడా నీ పూర్వీకులను అనుసరిస్తూ కర్మలను ఆచరించుము. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.